వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. రైతుల భూములను అప్పనంగా కొట్టేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన భూరక్షణ చట్టంపై విమర్శలు చేశారు. అది భూరక్షణ కాదని భూభక్షణ చట్టం అన్నారు. అది అమల్లోకి వస్తే రాబోయే రోజుల్లో ప్రజల ఆస్తులన్నీ కొట్టేస్తారన్నారు. ఇవాళ ఓట్ల దొంగలు పడ్డారు, భవిష్యత్తులో భూముల దొంగలు పడతారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూరక్షణ చట్టం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. భూరక్షణ చట్టం అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమలో ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను టోటల్గా చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తానే రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అత్యంత ప్రమాదకరం. ఏమి బాధ లేదు. మీ భూమి పక్కన 22A అని ఒక్క లెటర్ రాస్తే ఇంకా నీ భూమి పని అయిపోయింది. ఇది గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఒక్కదాంతోనే. దానిపైన నువ్వు అప్పీల్ కూడా పోవడానికి వీల్లేదు. నేరుగా హైకోర్టుకు పోవాలి. ఎంతమంది హైకోర్టుకు పోతారని అడుగుతున్నా. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు.